దళిత హక్కులు వాటి పరిరక్షణ కోసం మీరు చేసేటటువంటి పోరాటమే కాకుండా దీనికి తోడుగా సామాజిక దృక్పథాన్ని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఎలా సాధ్యం? ఆ రోజుల్లో వర్గీకరణ విషయం మీద మరి ఈ క్రమంలో మీ దగ్గరికి ఒక దళిత నాయకుడికి ఒక అగ్రవర్ణాలకు సంబంధించి ఇద్దరికి గొడవలు అయ్యాయి. ఇద్దరు మీ దగ్గరికి వచ్చారు, మాకు న్యాయం చేయండి అని ఇద్దరు వచ్చారు. మరి అప్పుడు నిజంగా దళిత నాయకుడిది తప్పు, అప్పుడు మీ తీర్పు ఎలా ఉంటుంది? చాలా సందర్భాల్లో మా దళితులు కొన్ని మిస్లీడ్, వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టాలనేది కూడా ఉద్దేశం కాదని, దళితులకు ఇచ్చినటువంటి హక్కులు కానీ వాళ్ళ కోసం రూపొందించిన చట్టాలు కొన్ని మిస్యూజ్ అవుతున్నట్టు. అంటే మిస్యూజ్ అంటే నిజమైన లబ్ధిదారుడు ఆ లబ్ధి పొందితే దళిత సమాజం చాలా వేగంగా పురోభివృద్ధి చెందుతుంది కదా. ఎస్, ఖచ్చితంగా. రాజకీయాల్లో అడుగు పెడితే బాగుంటుంది అనే కోరికలు అనేటటువంటి ఆశాభావాలు కూడా కొంతమంది నుంచి వస్తున్నాయి. మరి భవిష్యత్తులో మీకు ఆలోచన ఉందా? మీలాంటి వాళ్ళు కావాలంటే గవర్నమెంట్ని ఒత్తిడి చేసి ఇక్కడ ప్రకాశం జిల్లాలో 10 కోట్లు పెట్టి కేతలు పెట్టించాం. 10 crores. ఎస్, ఈ జిల్లాలో 40 లక్షల మంది అంటే 40 లక్షల మందికి 160 మందికి క్యాన్సర్ ఉంది. జిల్లాలో ఎంతమందికి? 160 మందికి, లక్షకి 160 మంది. డిఎస్సి అని గవర్నమెంట్ కొత్తగా దాంట్లో మాకనే జరిగింది. గతంలో ఇట్లా ఉండేది కాదంటే ఎందుకని ఇట్లా సడన్ గా ఇలా? గతంలో రాజ్యాంగ విరుద్ధం కదా? విరుద్ధమే. అసలు ఎంత ఘోరం అండి. వీటి మీద పోరాటాలు అసలు మాకు రిజర్వేషన్ వద్దండి.